న్యూస్ వాస్తవాల ప్రతిబింబం. వెల్కమ్ టు బి న్యూస్. కాకినాడ జిల్లా తాళ్లరేవు మండలంలో మట్టి ట్రాక్టర్ల బీభత్సం రోజు రోజుకి పెరుగుతోంది. జాతీయ రహదారి 216పై భీమాబాయి మహిళా మండలి సమీపంలో గురువారం జరిగిన ప్రమాదం స్థానికులు తీవ్ర ఆందోళనకు గురిచేసింది. కాకినాడ జిల్లా తాళ్లరేవు మండలంలో మట్టి ట్రాక్టర్ల బీభత్సం రోజు రోజుకి పెరుగుతోంది. జాతీయ రహదారి 216పై భీమాబాయి మహిళా మండలి సమీపంలో గురువారం జరిగిన ప్రమాదం స్థానికులు తీవ్ర ఆందోళనకు గురిచేసింది. అధిక లోడుతో మట్టిని తరలిస్తున్న ఓ ట్రాక్టర్ అదుపు తప్పి రోడ్డుపై బోల్తా పడింది. అదృష్టవశాత్తు పెద్ద ప్రాణ నష్టం తప్పినప్పటికీ ప్రమాదం జరిగిన తీరు చూసి స్థానికులు భయాందోళనకు గురయ్యారు. అధిక లోడుతో వేగంగా వెళ్తుండటంతో ట్రాక్టర్ ఒక్కసారిగా అదుపు తప్పి బోల్తా పడినట్లు చెబుతున్నారు. ప్రమాదం జరిగిన సమయంలో రహదారిపై వాహన రాకపోకలు తక్కువగా ఉండడంతో పెద్ద ప్రమాదం తప్పిందని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. ఇటీవల తాళ్లరేవు మండలంలో మట్టి ట్రాక్టర్ల హల్చల్ విపరీతంగా పెరిగిందని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల నుంచి మట్టిని అక్రమంగా తరలిస్తున్న ట్రాక్టర్లు ఉదయం నుంచి రాత్రి వరకు జాతీయ రహదారులపై దూసుకుపోతున్నాయని అంటున్నారు. ముఖ్యంగా మైనర్ బాలురు ట్రాక్టర్లు నడపడం ఇప్పుడు సాధారణంగా మారిపోయిందని స్థానికులు చెబుతున్నారు. చెవిలో ఇయర్ ఫోన్లు పెట్టుకుని మొబైల్ ఫోన్లలో పాటలు వింటూ వేగంగా ట్రాక్టర్లు నడపడం వల్ల రోడ్లపై ప్రయాణించే ప్రజలు ప్రాణ భయంతో ప్రయాణించాల్సిన పరిస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పోలవరం మండలంలో బడి పిలుస్తోంది కార్యక్రమంలో మండల విద్యాశాఖ అధికారులు నల్లమిల్లి కొండారెడ్డి, వీధి సురేష్ బాబు, నోడల్ ప్రధాన ఉపాధ్యాయులు నక్క ప్రసాద్ కుమార్, ఉపాధ్యాయ సంఘ నాయకులు, సిఆర్ఎంటీలు, టీచర్లు, ఆఫీస్ సిబ్బంది పోలవరం మండలంలో బడి పిలుస్తోంది కార్యక్రమంలో మండల విద్యాశాఖ అధికారులు నల్లమిల్లి కొండారెడ్డి, వీధి సురేష్ బాబు, నోడల్ ప్రధాన ఉపాధ్యాయులు నక్క ప్రసాద్ కుమార్, ఉపాధ్యాయ సంఘ నాయకులు, సిఆర్ఎంటీలు, టీచర్లు, ఆఫీస్ సిబ్బంది పీటీఐలతో కలిసి ఎన్రోల్మెంట్ డ్రైవ్ నిర్వహించారు. బడి ఈడు పిల్లల్ని గుర్తించి 1వ తరగతిలో ప్రవేశం కల్పించారు. మండలంలో ప్రభుత్వ స్కూల్లో 349 మంది విద్యార్థులకు ప్రవేశం కల్పించవలసి ఉండగా ఇంతవరకు 165 మంది బాలలకు ప్రవేశం కల్పించారు. మిగిలిన 184 మంది విద్యార్థులను చేర్పించుటకు చర్యలు తీసుకోవాలని కోరారు. 5 సంవత్సరాలు నిండిన అంగన్వాడీ కేంద్రాల్లో నమోదైన పిల్లలు ఖచ్చితంగా ప్రభుత్వ పాఠశాలలో జాయిన్ అయ్యేలా మహిళా శిశు సంక్షేమ శాఖ వారిని సమన్వయం చేసుకుని టార్గెట్ పూర్తి చేయాలని కోరారు. జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల పోలవరంలోని స్టాక్ పాయింట్ ను పరిశీలించి SRKVM2 స్టాక్ సేఫ్టీ మెజర్స్ కొరకు తీసుకున్న చర్యలను ఎంఈఓలు తెలియజేశారు. మరి ఈ రోజుకి మీకు 42% పూర్తి చేశారు. అంటే 165 మంది పిల్లలు ఒక 1 డే బిఫోర్ వరకు 165 మంది 5+ పిల్లల్ని గవర్నమెంట్ స్కూల్స్లో ఎన్రోల్ చేయడం జరిగింది. కలెక్టర్ గారు ఆల్రెడీ 2 సార్లు మాకు వివేకానంద మీటింగ్ హాల్ ఉంది కలెక్టరేట్లో, అందులో ఆల్ డివైఓస్ ఎంఈఓస్ అటెండ్ అవ్వడం జరిగింది. ఎవ్రీడే 4 PM కమిషనర్ డైరెక్ట్గా ఎంఈఓస్ అండ్ డివైఓస్ ఆర్జేడీస్ వీళ్ళందరితో కూడా ఎవ్రీడే టెలికాన్ఫరెన్స్ అండ్ వెబెక్స్ కానీ జియో మీట్ కానీ తీసుకుంటూ ఉన్నారు. సరే ఇష్యూస్ ఉన్నాయి. కలెక్టర్ గారు చెప్పింది ఏంటంటే సి కేటగిరీ స్కూల్స్ని ఐడెంటిఫై చేస్తాం. మన జిల్లాలో 105 స్కూల్స్ సి కేటగిరీ స్కూల్స్ ఉన్నాయి, ప్రైవేట్ స్కూల్స్. సి కేటగిరీ స్కూల్స్ అంటే ఏంటి? ఆస్పెక్టాస్ రేకులు ఉండి సరైన శానిటేషన్ లేకుండా, గైడ్లైన్స్ ప్రకారంగా టాయిలెట్స్ అవి లేకుండా ఇటువంటి స్కూల్స్ 105 గుర్తించడం జరిగింది. ఇప్పుడు కలెక్టర్ గారు మాకు ఇచ్చినటువంటి ఉత్తర్వులు ఏంటంటే ఆల్రెడీ ఎంఏఓ చెప్పే ఉంటారు, ఏం కొత్తవి కాదు. కానీ ఇప్పుడు డిఆర్డిఏ వాళ్ళు అండ్ ICDS డిపార్ట్మెంట్ వీళ్ళందరూ లైన్ డిపార్ట్మెంట్ కన్వర్జెన్స్తో ప్రతి పేరెంట్స్ని టచ్ చేయమన్నారు. ఈ కేటగిరీ స్కూల్లో ఎవరైతే పిల్లలు చదువుతున్నారో ప్రైవేట్ స్కూల్లో ఆ లిస్ట్ దగ్గర పెట్టుకుని ఆ స్కూల్స్లో ఖచ్చితంగా మొబిలైజ్ చేసి ఆ పిల్లల్ని మన గవర్నమెంట్ స్కూల్స్కి వచ్చేలాగా మనం అంతా ప్రయత్నం చేయమని చెప్పడం జరిగింది. అది ఫస్ట్ టాప్ ప్రయారిటీ. దానికంటే ముందు టాప్ ప్రయారిటీ ఏంటంటే అంగన్వాడీలో నమోదైన పిల్లలు
ఖచ్చితంగా 5+ వాళ్ళు అందరూ గవర్నమెంట్ స్కూల్లోనే జాయిన్ అయ్యేలాగా ICDS ప్రాజెక్ట్ డైరెక్టర్ కూడా కలెక్టర్ గారు ఉత్తర్వులు ఇవ్వడం జరిగింది. అంటే వాళ్ళు మనం ప్రెగ్నెన్సీ నుంచి కూడా అంగన్వాడీ ఎమినెంట్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ వాళ్ళకి అయితే వాళ్ళ ఎన్రోల్మెంట్ ఏమో అంగన్వాడీలో ఉంటారు, వాళ్ళు చదివేదేమో ప్రైవేట్ కాన్వెంట్లో LKG. మోటార్ వెహికల్ పై ప్రజా దర్బార్ కు చేరుకున్న ఎమ్మెల్యే బండారు సత్యానందరావు రావులపాలెం మండలం కేతరాజుపల్లి గ్రామ పంచాయతీ వద్ద నిర్వహించిన ప్రజా దర్బార్ కార్యక్రమానికి కొత్తపేట నియోజకవర్గ ఎమ్మెల్యే బండారు సత్యానందరావు ఈవీ మోటార్ వెహికల్ పై చేరుకుని ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. దేశ ప్రధాని నరేంద్ర మోడీ ఇచ్చిన ఇంధన ఆదా పిలుపు మేరకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్రంలో ప్రోత్సహిస్తున్న పర్యావరణ హిత కార్యక్రమాలకు అనుగుణంగా ఎమ్మెల్యే ఈవీ వాహనాన్ని వినియోగించినట్లు ఎమ్మెల్యే తెలిపారు. ఈ మోటార్ వెహికల్ పై ప్రజా దర్బార్ కు చేరుకున్న ఎమ్మెల్యే బండారు సత్యానందరావు రావులపాలెం మండలం కేతరాజుపల్లి గ్రామ పంచాయతీ వద్ద నిర్వహించిన ప్రజా దర్బార్ కార్యక్రమానికి కొత్తపేట నియోజకవర్గ ఎమ్మెల్యే బండారు సత్యానందరావు ఈవీ మోటార్ వెహికల్ పై చేరుకుని ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. దేశ ప్రధాని నరేంద్ర మోడీ ఇచ్చిన ఇంధన ఆదా పిలుపు మేరకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్రంలో ప్రోత్సహిస్తున్న పర్యావరణ హిత కార్యక్రమాలకు అనుగుణంగా ఎమ్మెల్యే ఈవీ వాహనాన్ని వినియోగించినట్లు ఎమ్మెల్యే తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బండారు సత్యానందరావు మాట్లాడుతూ భవిష్యత్ తరాలకు స్వచ్ఛమైన పర్యావరణాన్ని అందించడం ప్రతి ఒక్కరి బాధ్యత. పెరుగుతున్న ఇంధన వినియోగం మరియు కాలుష్యాన్ని తగ్గించడానికి ఈవీ వాహనాల వినియోగం ఎంతో అవసరం. విద్యుత్ ఆధారిత వాహనాలు ఇంధన వ్యయాన్ని తగ్గించడంతో పాటు పర్యావరణ పరిరక్షణకు దోహదపడతాయి. ప్రజలు కూడా క్రమంగా ఈవీ వాహనాల వినియోగంపై ఆసక్తి చూపాలి అని పేర్కొన్నారు. ప్రజలు కోరుకున్న పరిపాలన అందించాలనేది గత దగ్గర 2 సంవత్సరాలు కావస్తుంది. కొన్ని నెలలు పూర్తయితే 23 నెలల పాలనలో ప్రజలకు అనేక కార్యక్రమాలు చేసుకుంటూ ముందుకెళ్తున్న విషయం మీ అందరికీ తెలిసిందే. అందులో భాగంగా మొట్టమొదటిగానే పెన్షన్లు అన్ని కూడా 3,000 రూపాయల పెన్షన్ 4,000 రూపాయలు, దివ్యాంగులకు ఇచ్చే 3,000 పెన్షన్ 6,000 రూపాయలు చేసి అందరికీ కూడా పెన్షన్లు 1వ తారీఖున ఖచ్చితంగా ఇంటికే పట్టుకొచ్చి అందరికీ అందివ్వడం జరుగుతూ ఉన్నది. అదేవిధంగా సూపర్ 6 పథకాల్లో భాగంగా కూడా మిగతా కార్యక్రమాలు కూడా అమలు చేయడం జరిగింది. రైతులందరికీ కూడా 3 విడతల డబ్బులు 25,000 రూపాయలు వేయడం జరిగింది. అదేవిధంగా మహిళలకి 3 గ్యాస్ సిలిండర్లు కూడా ఉచితంగా అందివ్వడం జరిగింది. ఉచిత బస్సు ప్రయాణం పెట్టడం జరిగింది. ఇంకా ఏ విధమైన కార్యక్రమాలు చేయాలో ఆ కార్యక్రమాలన్నీ చేయడం కోసం కూడా తల్లికి వందనం కింద చదువుకునే పిల్లలు ఎంతమంది పిల్లలకంటే అంతమంది పిల్లలు కూడా 15,000 రూపాయలు చొప్పున అందరికీ కూడా అందివ్వడం జరిగింది. గ్రామాల్లో సిమెంట్ రోడ్లు, గుంతలు లేని రహదారులు ఉండేలా కూడా ఎక్కడికెక్కడ రోడ్లన్నీ కూడా తీర్చిదిద్దడం జరుగుతూ ఉన్నది. స్కూల్ భవనాలు కానీ వైద్య పరంగా కానీ ఏ విధమైన సదుపాయాలు ప్రజలకు అవసరం అన్ని కూడా చేసుకుంటూ ముందుకెళ్తూ కనీస అవసరాలు తీర్చడం కోసం కూడా దృష్టి పెట్టడం జరుగుతూ ఉంది. కనీస అవసరాలైన తిండి, పట్టా, నీడ అందించాలన్నదే ఎన్టీ రామారావు గారు ఆనాడు వ్యవస్థాపక అధ్యక్షులు ఎన్టీ రామారావు గారి సంకల్పం. ఆనాడు తెలుగుదేశం పార్టీని పెట్టారు. దాన్నే చంద్రబాబు నాయుడు గారు కూడా ముందుకు తీసుకెళ్తూ ఉన్నారు. దాన్నే ఇప్పుడు యువ నాయకులు నారా లోకేష్ బాబు గారు కూడా ముందుకు తీసుకెళ్తూ ఉన్నారు. అన్ని కార్యక్రమాలు కూడా ఏదైతే ప్రజలు కోరుకున్న పాలన అందివ్వడం కోసం నిర్విరామంగా పాటుపడుతూ ఉన్నారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోలు ప్రజా సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం కావాలన్నారు. ప్రజలకు అందుబాటులో ఉంటూ నిరంతర సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం కావాలని రాజోలు ఎమ్మెల్యే దేవ వరప్రసాద్ అన్నారు. సకినేటిపల్లి మామిడి కుదురు మండల పరిషత్ సర్వసభ్య సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. ప్రజలకు ప్రాధాన్యంగా త్రాగునీరు అందించే విధంగా చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. సాగునీరును క్రమబద్ధీకరించడం ద్వారా ప్రత్యేక ప్రణాళికను రూపొందించామన్నారు. తాగునీరు, సాగునీరు, విద్యుత్ సకాలంలో అందే విధంగా చర్యలు తీసుకుంటామన్నారు. మాలికపురం మండల పరిధిలో కేసనపల్లి, శంకరగుప్త మురుగు కాలువ పనులు ఎమ్మెల్యే పరిశీలించారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోలు ప్రజా సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం కావాలన్నారు. ప్రజలకు అందుబాటులో ఉంటూ నిరంతర సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం కావాలని రాజోలు ఎమ్మెల్యే దేవ వరప్రసాద్ అన్నారు. సకినేటిపల్లి మామిడి కుదురు మండల పరిషత్ సర్వసభ్య సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. ప్రజలకు ప్రాధాన్యంగా త్రాగునీరు అందించే విధంగా చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. సాగునీరును క్రమబద్ధీకరించడం ద్వారా ప్రత్యేక ప్రణాళికను రూపొందించామన్నారు. తాగునీరు, సాగునీరు, విద్యుత్ సకాలంలో అందే విధంగా చర్యలు తీసుకుంటామన్నారు. మాలికపురం మండల పరిధిలో కేసనపల్లి, శంకరగుప్త మురుగు కాలువ పనులు ఎమ్మెల్యే పరిశీలించారు. 20 కిలోమీటర్లు అక్కడ మనకు బిగినింగ్ నుంచి మెయిన్ కెనాల్ సకినేటిపల్లి వరకు 20 కిలోమీటర్లు. దీన్ని పూర్తిగా పూడికి తీస్తాం. దీంతో పాటు ఇంకొక 100 కిలోమీటర్ల పక్క బ్రాంచ్ కెనాల్స్ కానీ పిల్ల కాలువలు కానీ ఇవన్నీ కూడా చేస్తాం.
వర్క్ చాలా బ్రిస్క్గా స్టార్ట్ అయింది, జరుగుతూ ఉంది. ఈ 10 రోజులు, ఇవాళ 20వ తారీఖు, 30వ తారీఖు 31వ తారీఖు వరకు కూడా ఈ పనులు కంటిన్యూ అవుతాయి. కంప్లీట్గా మన నియోజకవర్గంలో ఉండే ఈ కాలువల్ని పూడికి తీత పనుల మీద దృష్టి పెడతా ఉన్నారు. అలాగే రిపేర్ వర్క్స్ కూడా ఉన్నాయి, అక్కడక్కడ లాకులు కూడా రిపేర్లు చేస్తూ ఉన్నాం. అది కూడా నేను టైప్ చేయాల్సింది ఉంది ఇక్కడ. తప్పనిసరిగా ఇదొక్కటి మనకు ప్రయారిటీ. అలాగే డ్రైన్స్ కూడా చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఉంది మనకి. డ్రైన్స్ నిర్వహణ కూడా లేకపోవటం వల్ల ముంపు నీరు బయటకు పోవట్లేదు. దీనికి కూడా ఈ కేస్తాస్పాలెం, ఈ మండలంలో చూసినట్టయితే కేస్తాస్పాలెం మొదలుకొని ఎల్ఎఫ్ ఛానల్, తర్వాత ఈ అంతర్వేది, ఈ దేవస్థానం నుంచి బయటికి, ఇవన్నిటిని కూడా లిఫ్ట్ ఇరిగేషన్స్ కూడా ఆర్గనైజ్ చేస్తాం. అలాగే కొన్ని అవుట్ ఫాల్స్ లూయిస్లు కూడా మనం రిపేర్ చేసుకుంటా ఉన్నాం, కొత్తగా కడతా ఉన్నాం. ఇవన్నిటితో ఈ ముంపు అనే ఏదైతే మనం ఇబ్బంది పడుతూ ఉన్నామో వాటినన్నిటిని కూడా తగ్గించుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. అది ముఖ్యమైన విషయం ఇక్కడ. ఎందుకంటే మన నియోజకవర్గంలో అతి ప్రధానమైన సమస్య ముంపు. ఈ ఖరీఫ్లో చూసినట్టయితే పంటలు లేవు, కొబ్బరి చెట్లు పోతున్నాయి. అలాగే చాలామందికి ఈ ఏంటది కిడ్నీ ట్రబుల్స్తో కూడా ఉన్నాయి. ఈ అన్నిటి మీద కూడా దృష్టి పెట్టాలి. ఇదొక ముఖ్యమైన అంశం. రెండవది చూసినట్టయితే మంచినీరు వ్యవస్థ. ఇదేదో మ్యాజిక్ స్టిక్ ఏం మన దగ్గర ఉండదు. ఇలా అంటే అలాగే అయిపోవటానికి, అన్నీ కూడా కంప్లీట్గా అయిపోవటానికి వీల్లేదు. గతానికి ఇప్పటికి కంపారిజన్లో ఫర్ ఎగ్జాంపుల్ గొంది మనం కొంతైనా ప్రోగ్రెస్ తీసుకురాగలిగాము లేదా? మీరు హానెస్ట్గా చెప్తే దాన్ని బట్టి నేను అట్లీస్ట్ బేరీ చేసుకుంటాను. ఏం సార్? సో వైస్ ప్రెసిడెంట్ గారు ఒప్పుకుంటా ఉన్నారు. ఎస్, ఇది వచ్చే మార్చి నాటికైతే పూర్తిగా మనం సెటిల్ చేయగలం. మీరు అనేది కంప్లీట్ సాటిస్ఫాక్షన్ తీసుకురావాలంటే మార్చి 2027. 13 గ్రామాలు నేను పూర్తిగా ఈ గ్రిడ్ పథకం కింద కంప్లీట్ చేస్తూ ఉన్నాం. దాంట్లో 5 గ్రామాలు మన సకినేటిపల్లి మండలానికి చెందింది. ఎందుకంటే గతం నుంచి నేను చూస్తున్నాను, గొంది గ్రామం అనేది నీళ్లు లేక సఫరింగ్ మనం చూస్తాం. మంచినీళ్ళ మీద దృష్టి పెట్టాం. ఈ స్కీమ్ ఏదైతే ఉందో స్కీమ్ని ఎఫెక్టివ్గా తీసుకెళ్ళడానికి వాళ్ళతోటి కంటిన్యూస్గా నేను మాట్లాడుతూనే ఉన్నాను. రెండవది, ఎక్కడైతే మంచినీళ్ళు సప్లై లేదో ట్యాంకర్లు అరేంజ్ చేయాలి. మీరు దయించి అమ్మా ఎక్కడున్నారమ్మా, 3-4 ట్యాంకర్లు ఇవ్వలేరు కానీ బట్ అట్లీస్ట్ 1-2 ట్యాంకర్స్ ఇవ్వడానికి ప్రయత్నం చేయండి. ఎందుకంటే ట్యాంకర్ల ద్వారా చాలా టూ మచ్ వాటర్ సప్లై చేయడం అనేది వీలు కాదు. ఇమీడియట్గా 1-2 బిందులు సప్లై చేయడానికి వీలు ఉంటుంది. దృష్టిలో పెట్టుకుని మీరు ఎక్కడైతే ఇబ్బంది ఉందో సకినేటిపల్లి మండలంలో మీరు హ్యాండిల్ చేయండి. ఎంపీడీఓ గారు కొంచెం దీన్ని కోఆర్డినేట్ చేయాలి. ఇక్కడ నోట్ చేసుకోవాలి పంచాయతీ సెక్రటరీస్ అందరూ. ఎక్కడైతే మంచినీళ్ళు ప్రాబ్లం ఉందో మన ఏఈ గారితో కోఆర్డినేట్ చేసి ట్యాంకర్స్ అరేంజ్ చేసి ముందు వాటర్ సప్లై చేయండి. అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. కెమికల్ గొడవల్లో ఎగిసిపడుతున్న మంటలు. అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. కెమికల్ గొడవల్లో ఎగిసిపడుతున్న మంటలు. అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం రూరల్ మండలం కామనుగరువులో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. కామనుగరువు కెమికల్ గొడవల్లో చెలరేగిన మంటలు. గొడవల్లో నిల్వ ఉంచిన స్టోన్స్, లైమ్, ముగ్గుపిండి నిల్వలు. దట్టంగా అలుముకున్న పొగలు. అప్రమత్తమైన స్థానిక ప్రజలు. సమాచారం అందుకున్న వెంటనే రంగంలోకి దిగిన ఫైర్ సిబ్బంది. ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేస్తున్న అగ్నిమాపక శకటాలు. ప్రమాద తీవ్రత దృష్ట్యా అప్రమత్తమైన అధికారులు, స్థానిక పోలీసులు.
ద్వారకా తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానం నందు హుండీలు తెరిచి లెక్కించగా నగదు 2,61,794, బంగారు 281 గ్రాములు మరియు వెండి 2 కేజీల 887 గ్రాములు లభించాయి. ద్వారకా తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానం నందు హుండీలు తెరిచి లెక్కించగా నగదు 2,61,794, బంగారు 281 గ్రాములు మరియు వెండి 2 కేజీల 887 గ్రాములు లభించాయి. పలు దేశాల విదేశీ కరెన్సీ నోట్లు వచ్చాయి. హుండీల లెక్కింపులో వచ్చిన బంగారంలో ఒక భక్తురాలు తన ఆరోగ్య పరిస్థితి మెరుగుపడినందుకు స్వామి వారికి మొక్కుకున్న నిలువ దోపిడీ మొక్కుబడిగా తన ఒంటిపై ఉన్న ఆభరణాలను హుండీ ద్వారా సమర్పించడం విశేషంగా నిలిచింది. సదరు భక్తురాలు సుమారు 120 గ్రాముల బంగారు ఆభరణాలను భక్తి శ్రద్ధలతో స్వామి వారికి సమర్పించారు. స్వామివారి హుండీల లెక్కింపు కార్యక్రమంలో ఎంతో పటిష్ట భద్రతలు ఏర్పాటు చేసి ఆలయ కార్యనిర్వహణాధికారి వేండ్ర త్రినాథరావు, ఆలయ సంబంధిత అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. ఇంతటితో సమాప్తం. బీ న్యూస్, వాస్తవాల ప్రతిబింబం.